పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అందరు తారగా కూర్చోరా. ఇవాళ పటాస్ ని షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. పారి చాలైనాయి భారత్ సమ్మిట్ మీటింగ్లు. బయటి దేశాల నుంచి వచ్చిర్రు పెద్ద మనుషులు. పిఠాపురం పోయిండు పవన్ సారు. వర్మతోని కలిసి రిబ్బన్లు కత్తిరించిండు. పతంగి పార్టీలే గెలుచుకుర్రు ఎమ్మెల్సీ సీటు. కార్ పార్టీల మీద గరవైర్రు పువ్వు పార్టీలు. తగ్గేదేలే అంటున్నారు మనోళ్ళు. పాకిస్తాన్ ఓళ్లకు సుక్క చూపిస్తుర్రు. బ్రాండెడ్ సీసాలలో తక్కువ రేటు మందు బాబులను మోసం చేస్తుర్రు. సూరిబాబు దెబ్బకు సురుమంటుంది. పబ్లిక్ ను ఆగమాగం చేస్తుంది గర్మి. ఏదో తీరుగా రాష్ట్రాన్ని ఎగరబెట్టాలి, పెట్టుబడులు తేవాలి అన్నట్టు తీరొక్క తీర్ల తిప్పల పడుతుర్రు సర్కారోళ్ళు. మొన్ననే సీఎం సార్ జపాన్ దేశం పోయి వచ్చిండు. పెద్ద పెద్ద కంపెనీలతోని మాట్లాడి పెట్టుబడులు పట్టుకొచ్చే ఉపాయం చేసిండు. ఇప్పుడు 100 దేశాల నుంచి పెద్ద మనుషులను పిలుచుకొని పట్నంలో మీటింగ్ పెట్టిర్రు. మరి ఇక ఏమేం ముచ్చట్లు నడిచినాయి, ఏం కథ ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. బతుకమ్మ ఆటలు, బంజారాల పాటలు, బోనాలు, డప్పు సప్పులతోని బయటి దేశం నుంచి వచ్చే పెద్ద మనుషులకు తెలంగాణ పద్ధతులు, ఆచారాలు తెలిసేటట్టు ఘనంగా స్వాగతం పలికిండ్రు. 100 దేశాల నుంచి 450 మంది దాకా వచ్చిండ్రట. పట్నంలో భారత్ సమ్మిట్ మీటింగులు శుక్రవారం నాడు చాలైనాయి. శనివారం కూడా మీటింగులు జోరుగానే నడుస్తాయి అంటున్నారు. అన్ని దేశాల పెద్ద మనుషులు ఊకొని ఎక్కడెక్కడ ఏమైతున్నది, ఎట్టయితున్నది అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసుకుంటారట. పండ్ల పని తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఆలోచనలు కూడా చేస్తారట. ఇక అన్నేమగానే దేశాల పెద్ద మనుషులంతా వచ్చిండ్రు కానీ ఢిల్లీకేంచి చేయి పార్టీ పెద్ద మనుషులే రాలేదు. అందుకే చాలా మంది పరిశాన్ అయినరాట. మరి ఇక శనివారం గిట్ట వస్తారో ఏమో. సీఎం రేవంత్ సార్ కూడా హైదరాబాద్ డిక్లరేషన్ను శనివారం నాడే చెప్పుకుందామని వాయిదా వేసిండట. ఇగిదిట్లుంటే పాల్గాం కాడ పానాలు ఇడిచిన మనోళ్లకు బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా కొవ్వొత్తుల ర్యాలీ తీసి నివాళులు తెలిపినరు. ఇంకో దిక్కు మీటింగులల్లో చేయి పార్టీ వాళ్ళు పెట్టిన భారతదేశ పటం మీద పువ్వు పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. భారతదేశ పటంలో పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్న భాగాన్ని తీసేసి అందరూ చూడంగా అక్కడ అతికిచ్చిండ్రని 100 దేశాల నుంచి వచ్చిన పెద్ద మనుషుల ముంగట గిట్ల భారతదేశ పటం తప్పుగా చూపిస్తారా? పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకుంటే అది వాళ్ళదవుతుందా? మన పటంలకేంచి తీసేయాలనా అన్నట్టు గరం అవుతుండ్రు. మరి ఇక పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లకు చెయ్యి పార్టీ వాళ్ళు ఏమంటారో, భారతదేశ పటం గట్లెందుకు పెట్టినరో ఏం చెప్తారో చూడాలి అనుకుంటారా అందరూ. ఎన్ని పనులున్నా, ఎన్ని దిక్కుల తిరిగినా ఓటేసి గెలిపించిన పబ్లిక్ ను మాత్రం యాది మరవద్దు. సొంత నియోజకవర్గాన్ని లాపర్వా చేయొద్దు. పండుగకో పబ్బానికో కాకుండా తాపకోసారి పోయి పబ్లిక్ ను పలకరియాలి. ఆపతి సాపతి అడిగి తెలుసుకోవాలి. అట్లయితేనే మళ్ళోసారి ముఖం తెల్లగైతుంది. లేకపోతే ఇక అంతే సంగతులు. అట్లా కావద్దనే పవన్ సారు పుర్సత్ చేసుకొని మరి పీఠాపురం పోయి వస్తుండు. ఈసారి ఏం చేసిండో చూడుర్రి. ఎప్పటి లెక్కనే సార్ వచ్చిండని పిఠాపురం మస్తు కలకలలాడింది. పోత ఈసారి పనులు గట్టిగానే పెట్టుకున్నాడు సారు. కొత్తపల్లి మండలం ఉప్పాడల 2 కోట్లతోని టీటీడీ కళ్యాణ మండపం గట్టియనికే శంకుబండ బాధించిండు. గొల్లప్రోలు సీతారాముల గుడి కాడ ప్రాకార మండపం, చేప్రోలు రామాలయం కాడ రథశాల గట్టియనికే కూడా శంకుబండలు బాధించిండు. పిఠాపురంలో రైతులకు వ్యవసాయం చేసుకునే సామాన్లు పంచిపెట్టిండు. అక్కచెల్లెన్లకు పిరిగా కుట్టు పని నేర్పించే సెంటర్లు చాలు చేసిండు. పిఠాపురం దవాఖానను 100 మంచాల దవాఖానగా మార్చేందుకు కొత్త బిల్డింగ్ కట్టించేందుకు పనులు చాలు చేసిండ్రు. గిట్లా గట్టిగానే నడిచినాయి పనులు. అన్యామగానే పిఠాపురంలో గిలాస పార్టీలకు సైకిల్ పార్టీలకు నడుమ పంచాదులు అవుతున్నాయి. అట్లయితాంది ఇట్లయితాంది అన్నట్టు మాట్లాడుతారు కదా చాలా మంది. మరి ఆ ముచ్చట్లేమో గానీ ఇక సైకిల్ పార్టీ లీడర్ వర్మ సారు పవన్ సారు వెనకెనకనే తిరిగిండు. డిప్యూటీ సీఎంతో కలిసి అన్ని పనులు చాలు చేసిండు. ఇంకో దిక్కు లొల్లులు అవుతున్నాయనే రచ్చబండ కార్యం రద్దు చేసుకొని పోయిండు ఉప ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడుకుంటారట ఇంగింతమంది. రచ్చబండ పెడితే మళ్ళీ వాళ్ళన్న రచ్చరచ్చ చేస్తారు కావచ్చేమో అనుకున్నారు కావచ్చు అని మాట్లాడుకుంటారట. అన్నేమో గానీ లోపట ఎన్నున్నా పవన్ సారు టూర్లో ఎక్కడైతే ఏ లొల్లి అనిపించలేదు వినిపించలేదు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది.
ప్రాంతీయ పార్టీల అండ పెద్ద పార్టీలకు కావాలి, పెద్ద పార్టీల అండదండలు ప్రాంతీయ పార్టీలకు కావాలి. అట్లా ఇంతకు మునుపు 2-3 పార్టీలు గుంపయ్యి రాష్ట్రంలో సర్కారుకు వచ్చిన వాళ్ళను కూడా మస్తు మాటలు చూసినాం. అట్లనే ఇప్పుడు పట్నంలో ఒక సీటు కొరకు 2 పార్టీలు ఒకటైనాయి. ముచ్చటేందో అర్థమైంది కదా. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ముచ్చటే. ఒక్కసారి ఏమైందో అరుచుకొని వద్దాం పారి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఓట్లలో లెక్కలుడిచినాయి. షెయి పార్టీల అండతోని మజ్లిస్ పార్టీ గెలిచి సీట్లకెక్కింది. 60 ఏండ్ల తారీఖును తిరిగి రాసింది. ఒక్క సీటు కొరకు పువ్వు పార్టీ ఎంఐఎం పార్టీ పోటీ పడితే మజ్లిస్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిర్రు. అట్లా ఉన్న 112 ఓట్లలో 88 మంది ఓట్లేస్తే అందులో 63 ఓట్లు పడ్డాయి మజ్లిస్ పార్టీకి. ఇంకేముంది, అందరు అనుకున్నట్టే మజ్లిస్ పార్టీ తరపుకించి పోటీ చేసిన మీర్జా రియాజు ఎమ్మెల్సీ అయిందన్నట్టు. ఇక కార్ పార్టీ వాళ్ళు అంటారా, వాళ్ళైతే ఓట్లేద్దానికే రాలేదు. గమ్మత్ ఏందంటే గెలిచినందుకు ఎంఐఎం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన పువ్వు పార్టీ తరపుకించి నిలబడ్డ గౌతమ్ రావుకి ఇట్లా అంటుండు. ఎలక్షన్లలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సంఖ్యాపరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 3 కూడా ఒకటే అని. ఇటు కార్ పార్టీ అటు షెయి పార్టీ 2 పతంగి పార్టీ ఎట్ట చెప్తే అట్టినే నడుస్తున్నాయి అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ఓటుకు దూరంగా ఉంటాం, ఈ పార్టీ ఆ పార్టీ 2 మాకొద్దు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రాష్ట్ర నాయకత్వం బెదిరించి వాళ్ళ ఓటు రాకుండా వాళ్ళ యొక్క కార్పొరేటర్లను ఎమ్మెల్యేలను అడ్డుకోవడం జరిగింది. మేము విప్ జారీ చేస్తాం, మీరు ఓట్లో పాల్గొద్దని. నేను ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఆ పార్టీ యొక్క గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. గిట్లా ఆయనకు అండగున్న పువ్వు పార్టీ వాళ్ళను యాది చేసుకుంటూనే ఇంకోలోకు ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు సాపించిండు. ఇక ఇదిట్టుంటే ఇటు గెలిచిన ఎంఐఎం పార్టీ లీడర్ మీర్జా రియాజ్ కు గెలిచినట్టు కాయిదాలు ఇచ్చిండు ఓట్లధికారి. 60 ఏండ్ల సంది ఎప్పుడు ఓట్లు పడలే, ప్రతిసారి ఏకగ్రీవమే అయ్యేది ఉండే. 60 ఏండ్ల చరిత్రను తిరిగి రాసి ఎమ్మెల్సీ అయింది అన్నట్టు రియాజ్ అన్న. మరి చూడాలే పతంగి పార్టీ లీడర్ పట్నాన్ని ఆ పార్టీలుగులో చేస్తాడు అనేటిదిగా. మనం ఒకళ్ళ జోలికి పోవద్దు, ఒకళ్ళ జాగకు ఆశపడొద్దు. కానీ మన జోలికి వచ్చిన వాళ్ళను, మన భూమి కొరకు పంచాది పెట్టుకునేటోళ్లను అస్సలు ఇడవద్దు. ఇగో గిట్లనే చేస్తారు ఇప్పుడు మనోళ్ళు. ఊకూకే కయ్యం తీస్తున్న పాకిస్తాన్ వాళ్లకు సుక్కలు చూపించే ఇగ్రం చేసిర్రు. అన్యాయంగా అమాయకుల మీద తూటాలు వేల్చిన ఉగ్రవాదులను ఎంటాడుతుర్రు. ఎంకలాడి మటు పెడుతుర్రు. దెబ్బ కొడితే గిజగిజలాడాలే, అట్లా చెయ్యాలే పాకిస్తాన్ వాళ్ళను అని మనోళ్ళు గట్టిగానే తయారైతాండ్రు. ఇప్పటికే సింధు నది ఒప్పందం రద్దు చేసుకునేటాలకు పాకిస్తాన్ వాళ్లకు వశపడతలేదట. గుర్తిల బడ్డేలక లెక్క తనలాడుతాండ్రు. కావాలని బార్డర్ల మనోళ్ళ మీదకి తూటాలు పేలుస్తుండ్రు. వాళ్లకు మనోళ్ళు గట్టిగానే బదులిచ్చిండ్రు. ఇంకో దిక్కు అన్యాలంగా మనోళ్ళను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఎంటాడుతుండ్రు జవాన్లు. అల్తాఫ్ లల్లి అనే ఉగ్రవాదిని పిట్టిన కాల్చినట్టు కాల్చిండ్రట. దొరికినోళ్ళను దొరికినట్టు కథం పట్టిస్తున్నారట. అటు పాకిస్తాన్ వాళ్ళు కూడా తక్కువేం లేరు, బార్డర్లు అన్ని తయారుగా పెట్టుకొని కూకున్నారట. కావాలని మనోళ్ళతో కయ్యం తీస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదన్నట్టే ఉన్నది అంతా చూస్తా అంటే. ఇంకో దిక్కు మన దేశంలో ఉంటున్న పాకిస్తాన్ వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి వెళ్ళగొడుతున్నారు. అన్యామగాని మన హైదరాబాద్లో కూడా 208 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారు, ఏం చేస్తాన్రు అనేది దొరకబట్టి ఎమ్మటే దేశం నుంచి బయటికి తోలియాలి అని చూస్తాన్రట ఆఫీసర్లు. 27వ తారీఖు లోపు బయటికి వెళ్ళగొట్టాలి అన్నట్టు చూస్తుండ్రట. ఇంకో దిక్కు పాత బస్తీలు ఉన్న చార్మినార్ కాడ ముస్లింలు చేతులకు నల్ల బట్టలు కట్టుకొని ర్యాలీ తీసిండ్రు. పాకిస్తాన్ మీద పొరక ఆడిపోసుకున్నారు. ఇక ఏ కాశ్మీర్ కోసం అయితే ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు కొట్లాడుతాండ్రు, అక్కడి కాశ్మీర్ పబ్లిక్ కూడా వాళ్ళని సహిస్తలేరు. ఉగ్రవాదులను తరిమి కొట్టాలే, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలి అన్నట్టు కొట్లాడుతుండ్రు. మరి ఇక ఇంకెట్లా సిగ్గొస్తుందో ఏమో పాలి దేశానికి అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు దునియా మొత్తం. నల్లని అన్ని నీళ్లు కాదు, తెల్లని అన్ని పాలు కాదు, మెరిసేదంతా బంగారం కాదు, తీయగుండేటిదంతా చక్కెర కాదు, ఎర్రగుంటే అది కారం కాదు, రంగు రుచి వచ్చినంత మాత్రాన చాపత్త కాదు. అన్నీ కల్తీనే అవుతున్నాయి. కల్తీ దందాల మీద బొచ్చడు సొమ్ము చేసుకుంటుర్రు దళారుగాళ్ళు. అవు కంపెనీ పేరున్నదని వస్తువు ఒరిజినల్ అనుకుంటే కల్తీ మందు దాగి కక్కుకునుడే అవుతుంది. మళ్ళా బాటళ్ళు ఒరిజినల్, సరుకు నకిలీ. అవు ఎర్రమందే, సేమ్ రంగు సేమ్ బాటళ్ళు, కానీ లోపల సరికే కల్తీ.
ఇల్వగల్ల మందు బాటలల్లంగా సగం తీసుడు, షీప్ లిక్కర్ నింపుడు, డక్కను కొట్టుడు, ఇల్వగల్ల మందని మందు బాబులకు అమ్ముడు. ఎహే నేను ఇల్వగల్ల మందు తాగుతున్నా అనుకుంటా మంది ముంగట పొంకనాలు కొట్టుకుంటా పెగ్గుల మీద పెగ్గులు గుద్దుతుంటారు మనోళ్ళు. కానీ సీస మాత్రం సూపులకే సింగారం, లోపల ఉన్నదంతా అలకదక్కువ మందే. షేర్లింగంపల్లిలో ఉన్న ఒక బార్ల ఇల్వగల్ల మందు బాటలల్లో అలకదక్కువ మందు కలుపుతుంటే పట్టుకొని కేసులు రాసి ఆబ్కారీ పోలీసు వాళ్ళు. లింగంపల్లి అయ్యప్ప సొసైటీలో ఉన్న ట్రూప్స్ బార్ను రెన్యువల్ చేయకుండానే మందు అమ్ముతున్నారట. బార్ లైసెన్స్ ఫీజు కట్టలేదట, మందు డిపోలకించి సరుకు కొంటలేదట. అనుమానం వచ్చి చెకింగ్లు చేస్తే అసలు ముచ్చట బయటపడ్డది. గిట్లా బయట దుకాణాలకించి మందు పట్టుకొచ్చి ఈ కార్యం పెట్టుకున్నారన్నట్టు. అలకదక్కువ మందుతోని నింపిన 75 మందు బాటలు, ఇంకో 55 ఖాళీ బాటలను సీజ్ చేసి కేసులు రాసిరు ఆబ్కారోళ్ళు. అందాజకో 1,50,000 ఇల్వగల మందు ఉంటది, అంతా కల్తీ సరికే. మరి ఎన్నాళ్ళ సంది నడుస్తుందో గీదందా ఎడమోపై ఇట్లా అసలు మందు తాగితేనే పానం ఖరాబ్ అంటే మీ ఆమ్దాని కోసం కల్తీ మందు దాపి కార్యాలు ఖరాబ్ చేసి పాడైతున్నారు. కంపెనీ పేరు సేమ్ ఉన్నది, సీల్ బరాబర్ ఉన్నది, సీస చూడ్డానికి గొప్పగా ఉన్నది, గిలాసుల పోషణంక రంగు అట్టినే ఉన్నదని మురుసుకుంటా మందేసేటోళ్ళు ఇప్పటికన్నా ఓపాలి మంచిగా చూసుకోరు. మరి ఏం చెప్తున్నా. కొన్ని సినిమాలల్లో ఒక్క హీరోయిన్ని 2 హీరోలు లవ్ చేస్తారు, ఆఖరికి ఎవరిలో ఒక్కలే లగ్గం చేసుకుంటారు. ఇంకొన్ని సినిమాలల్లో 2 హీరోయిన్లు ఒక్కడనే లవ్ చేస్తారు, ఆడ కూడా అదే కథ, ఆఖరికి ఎవరిలో ఒక్కలతోనే లగ్గం అవుతుంది. కొన్ని సినిమాలనైతే 2తోని కాపురాలు చేస్తారు హీరోలు, అది కూడా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళతోని. కానీ సినిమాల కాదు, బయట కూడా అట్లనే అయ్యింది. ఈ ముచ్చట చూస్తే లగ్గానికి పిల్ల దొరకని పోరల గుండెలు పగలాల్సిందే. ముత్యాల పందిళ్ళు, పందిట్లే 2 పెండ్లి పిల్లలు, చుట్టపక్కల సాక్షిగా బ్యాండు బాజాల నడమ పెండ్లి పిల్లల మెడల 3 ముళ్ళేసిండు. కాదు 6 ముళ్ళేసిండు, 14 అడుగులు నడిచిండు. ఒకటే పారి 2 లగ్గం చేసుకున్నాడు పెండ్లి కొడుకు, అది కూడా ఒకటే లగ్గంలా ఒకటే పందిరి కింద. అంటే ఒక పెండ్లి కొడుకు 2 పెండ్లి పిల్లలు అన్నట్టు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే లవ్ లగ్గం ముగ్గురిది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో ఉన్న అడ్డేసారా అనేటి ఊళ్ళో అయింది ఈ ఇచ్చంతరాల పెళ్లి. పిల్లల పేర్లు జంగూబాయ్, సోనుదేవి. పిల్లగాని పేరు ఆత్రం శత్రుసావు. ఒకరికి తెలవకుండా ఒకరిని 2 లవ్లో పడేసిండు. 2 లగ్గం చేసుకుంటానని వాళ్ళ ఇంటోళ్ళకి చెప్పుడే కాదు, ఆయన ప్రేమించిన వాళ్ళ ఇళ్లకు కూడా పోయి చెప్పి ఒప్పించిండట. అంటే 2 అక్క చెల్లెళ్ళు గిట్టనో లేకుంటే ఒకటే ఊరోళ్ళు గిట్టనేమో అనుకునేళ్ళు కాదు. 2 అక్క చెల్లెళ్ళు కాదు, దోస్తులు కాదు, ఒక ఊరోళ్ళు అసలే కాదు. ఒక ఆమెది ఐడసారా అనేటి ఊరైతే ఇంకొక ఆమెది ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో ఉన్న సాంగ్వి అనేటి ఊరు. అట్లాకి ముగ్గురు ఓకే అనుకున్నారు, వాళ్ళ ముగ్గురు ఇళ్లలో ఓకే అనిపించారు. ఒకటే పెండ్లి పందిట్లే 2 పెండ్లి పిల్లల నెత్తుల మీద జీలకర్ర బెల్లం పెట్టి 2కి చెరో 3 ముళ్ళు అంటే 6 ముళ్ళు వేసిండు. మొత్తం 14 అడుగులు నడిచిండు మనోడు. ఏ రప్పరప్పలు లేకుండా 2 భార్యలతోని కలకాలం సల్లగా బతకమని వచ్చిన చుట్టాలు దీవెనార్తులు పెట్టి ఇంత తినిపోయారు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాలకు పెళ్లి కాని ప్రసాదుల కోసం మామూలుగా లేదు. అన్నగారు 2 లవ్ ఆడి 2 ఇండ్లలో ఒప్పించి ఒకటే పారి 2 లగ్గం చేసుకుంటానేటి ముచ్చటరికైనాక పెళ్లి కాని ప్రసాదుల గుండెలు పగిలినంత పనైనాలా కావచ్చు పోండ్రి. పరీక్షల పాస్ అయితే పార్టీ, కొత్త బండి కొంటే పార్టీ, పెళ్లి చేసుకుంటే పార్టీ, పెళ్లి రోజు అయితే పార్టీ, పుట్టినరోజు చేసుకుంటే పార్టీ, పుట్టింటికి వెళ్ళి ఇస్తే పార్టీ. గిట్ల కారణం ఏదైనా పార్టీలు ఇచ్చుడు కామన్. గా పార్టీల బీరు సీసాలు లేపుడు అంతే కామన్. అయితే ఉత్తప్పుడే దినం తప్పించి దినం బీరేసే కొందరు బీరయ్యలు ఇప్పుడు మంచినీళ్ళ లెక్కనే సీసాలను లేపుతున్నారట. మూత కొలాయించి పైకి ఎత్తితే ఖాళీ అయ్యేదాకా కింద పెడతలేరట. ఎందుకో ఎరికేనా? అబ్బో, బీరు సీసాలు లేపే బీరయ్యల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందిగా. 2 తెలుగు రాష్ట్రాలల్లో నీళ్ల కొరత రాకుండానన్నా జాగ్రత్త పడుతుర్రో లేదో తెలియదు కానీ బీరు బాబుల కుత్కెలు సల్లగా చేసేటందుకు మాత్రం అధికారులు పొద్దుమాపు చెమట తీస్తుర్రు. అసలే ఎండలు ముద్రే. అటు చూస్తేనేమో IPL ఆట నడుమలకొచ్చి మంచి రంజు మీద ఉండే. దీంతోని పొద్దుక్తే సాలు యూత్ అంతా బార్లు, వైన్స్, రెస్టారెంట్లు, హోటళ్ల పొంటి లైన్లు కడుతుర్రు. ఆట మోజుల పడి కేసులకు కేసులు గుంజుతుర్రు. అట్లాగే IPL చాలైన మార్చి 22వ తారీఖు నాడు 4 లక్షల కేసుల బీర్లు లేపిర్రట మనోళ్ళు. అప్పటి సంది ఇప్పటి దాకా రోజుకు ఎంత లేదన్నా 3 లక్షల కేసుల బీర్లు అలివీజీగా అమ్ముడుపోతున్నాయట. అంతేకాదు రాష్ట్రం అంతటా పెళ్లిళ్ల సీజన్ ఊపు అందుకుంటుంది కాబట్టి బీర్ల కొరత రాకుండా చూసుకోవాలి అని గట్టిగా తయారైతున్నారట అధికారులు. ఇప్పటికే చిన్న పేరంటాలు, ఇంటి పండుగలని చెప్పి ఎటు చూసినా అంగడంగడు ఉంది. దీంతోని ఎవ్వరు ఏ కార్యానికి హాజరుపడ్డా మొదలు కడుపులింత సల్ల
చల్లటిది వడ్డాకనే వచ్చిన పని చూసుకుంటుర్రు. అందుకే దుకాణాల కాడ నో స్టాక్ బోర్డులు ఏడా ఆవుపడొద్దు, బీర్లేసే బీరయ్యలకు తిప్పల కావద్దని ఆలోచన చేస్తుర్రట అధికారులు. మార్చి ఇంకా ఏప్రిల్ ఈ 2 నెలలను టార్గెట్ చేసి 1.5 కేసుల బీర్లు ఎట్లయినా అమ్మాలి అని చూస్తున్నారట. చూడబోతే 1.5 ఏం కర్మ, అంతకంటే ఎక్కువనే గుంజేటట్లున్నారు. ఎందుకంటే ఎండలు ఆ రేంజ్లో కొడుతున్నాయి. మరి మొత్తానికి ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు ఎండ చెగకు వశపడనోళ్లకు బీర్ల కుత్తి తీర్చుడే కాకుండా సందుల సందు సర్కార్ గల్లపెట్టి కూడా నింపే ఉపాయం గడుతుర్రు అధికారులు. చూడాలి మరిగా తాగి తాగి అన్నలు రికార్డు కొడతారో లేకుంటే తాగినన్ని బీర్లు అందియలేక అధికారులు చేతులు లేవాడతారో అనేదిగా రేపు. ఇగో అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకి రాకుర్రి. ఒకవేళ వస్తే ఏ శత్రో గీత్రో పట్టుకొచ్చుకోర్రి. ఏహే గాదేవాడు పట్టుకుపోతాడు మోతకోలు అని అనిపిస్తే కనీసం నెత్తి మీద ఓ తువాలో దస్తన్న వేసుకోర్రి. అట్లనే ఇన్నొద్దులు వాడిన బిందెలు వందలు మూలకు పడేసి చల్లటి రంజన్లు తెచ్చుకోర్రి. దూపైతే నిమ్మకాయ షర్బత్ దాగుర్రి. ఆకలి అనిపిస్తే చల్లటి మజ్జిగ దాగుర్రి. అంతేగాని బయటికి మాత్రం వెళ్ళొద్దు. అగ్గ ఏమైంది పెద్ద డాక్టర్ లెవెల్లో జాగ్రత్తలు చెప్తుంది అని అనుకోకుర్రి. అసలు ముచ్చట గిది. 2 తెలుగు రాష్ట్రాలలో ఎండ కొర్రాసు లెక్కనే మండుతుంది. పొద్దున 8 గంటల సందే 2020 బ్యాటింగ్ చేస్తున్న సూరన్న దినమంతా జనాలతోని సూపర్ ఓవర్ ఆడుతుండు. అట్లా సుర్రున మండే ఎండకు జనం బుగులు పడి ఎక్కడోళ్ళు అక్కడే ఉంటుర్రు. ఇక 10-11 అయితే పాపమే ఉంది. ఏగిచ్చి కొడుతున్న ఎండ పొయ్యి మీద పెంక లెక్కనే మండుతుంది. చాలా దిక్కుల్లో ఎండలకు వశపడని జనాలు పనులు వాయిదా వేసుకుంటుర్రు. ఇప్పటికే నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ ఇంకా మంచిర్యాల దిక్కు 45 డిగ్రీలు దంచుతుంది. అందుకే వీటితో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిర్రు మొగుల అధికారులు. ఎండెట్లనో మోడుదోపుంది కాబట్టి వాటిగా బయటకొచ్చి ఆగంగా ఆకుర్రి అని పూసగుచ్చిర్రు. అట్లని తతిమ జిల్లాలలో తక్కువందా అనంటే అదేం లేదు. ఇటు బాజు కూడా దంచి ధన్యాలు బుక్కిస్తుంది. హైదరాబాద్ పట్నం, పాత బస్తీ, సంతోష్ నగర్ దిక్కు 42 డిగ్రీల ఎండ సర్చింది. గిట్ల మాడువలిగే ఎండలు జయంగా మొన్న బుధవారం నాడు 7 మంది, బేస్తారం నాడు 6 మంది వడదెబ్బ తగిలి చచ్చిపోయారు. పొద్దుకినా కూడా ఉడకపోతే మాత్రం తగ్గుతలేదు. ఇక తెలంగాణ ముచ్చట ఇట్లుంటే అటు ఏపీ ముచ్చట కూడా ముద్దుగలేదు. ఆడ కూడా ఇదే కథ. నంద్యాల జిల్లా గోనవరంలో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిల 43 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిల 42 డిగ్రీలు. గిట్ల ఏడ చూసినా 45 డిగ్రీలకు దగ్గర కొట్టింది ఎండ. అందుకే వట్టిగా బయటికి వెళ్ళకుర్రి, ఆగంగా కుర్రి అని జాగ్రత్తలు చెప్తుర్రు అధికారులు. ముంగట ఎండలు ఈగింత పెరిగే మోకుందట. కాబట్టి ఏం పనులున్నా పొద్దున్నే చేసుకోర్రి సుమా. కాదని నట్టెండల బయటికి వెళ్ళిర్రంటే కమ్మిలిపోతారు. జాగ్రత్త. మేము చెప్పే కాడికి చెప్పినాం, ఆటంగా మీ ఇష్టం. ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదన అవి కూడా ఒకసారి చూసేర్రి. ఈ ఏసీబీలు చల్లకుండా సస్పెండ్ అయిన అధికారిని కూడా ఇడిచిపెడతలేరుగా. మహబాద్ పట్నం ఆర్టీఏ ఆఫీసర్గా ఈ గౌస్ పాషా అప్పట్లో కొలువులు ఉండే. కానీ ఓనాడు ఏసీబీలు చెక్కింగ్లు చేయంగా దొరికిపోయి సస్పెండ్ అయిండు. అయితే ఆ ముచ్చట అట్లుండగానే ఈ నడుమ ఎవరిలో ఫోన్ చేసి, ఓ సారు ఆయన ఆర్టీఏ కుర్చీలో కూర్చొని బొచ్చడు ఎన్కేసిండు, పోయి షెక్కీలు వేసుకోర్రి అని చెప్పిర్రట. దీంతో హైదరాబాద్ జమ్మికుంటలున్న ఆయన ఇల్లు ఇంకా చుట్టాల ఇళ్లలో షెక్కింగ్లు మొదలుపెట్టిర్రు ఏసీబీలు. మరి ఇక ఏ పార్టీ ఆమ్దాన్ బయటపడుతుందో చూడాలి అని అనుకుంటుర్రు. సార్ పనితనం చూసిన అక్కడి పబ్లిక్. పట్నంలో ఉన్న మేడ్పల్లి కాడ గిల్లు ఏదో చేయబోతే ఇంకేదో అయ్యింది. పిర్జాది గూడ కాడున్న ఓ ఫర్నిచర్ షాప్లకు ఇగో గీ 3 మోతేవాళ్ళు వచ్చిర్రట. ఇక వచ్చుడుతోనే, ఏమా మేము పట్నం మున్సిపాలిటీ అధికారులం, ఏడు మీ షాప్ ఓనరు, షాప్ కాగితాలు అన్నీ ఉన్నాయా, లైసెన్స్ ఉన్నదా, ట్యాక్స్ కడుతుర్రా అని ఏదో పెద్ద అసలైన అధికారుల లెక్క బిల్డప్ ఇచ్చిర్రు. ఇక వాళ్ళ అవతారం చూసి అనుమానపడ్డ దుఃఖపోళ్ళు ఇంతలే తెలిసినోళ్లను కనుక్కుంటే దొంగలని తేలింది. ఈగేముంది, మీకు అన్ని కాగితాలు పోలీసు చూపిస్తారు, ఆగురి తాత అని మేడిపల్లి పోలీసు వాళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పట్టుకుపోయిర్రు. ఆడిపొల్లగాండ్లకు ఏడా రక్షణ లేకుండా పోయిందిగా. ఇక గిది మేడ్చల్ జిల్లా గట్కేసర్లో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ. అయితే ఆడిపొల్లగాండ్లు ఉండే హాస్టల్ కు ఓ లేడీ వార్డెన్ ఉంది. ఆమె పని చేసుడు తక్కువ, పొల్లగాండ్ల ఫోటోలు తీసి మొగోళ్ళకు పంపుడు ఎక్కువట. అట్లా పొల్లగాండ్లు నైట్ డ్రెస్ వేసుకుంటే గా ఫోటోలను తీసి తెలిసిన వాళ్ళకి పంపిందట. ఇక మరి ముచ్చటి ఎట్లా బయటపడ్డదు ఏమో గాని చెల్లెళ్ళంతా కాలేజీ యాజమాన్యం మీద గయ్యమన్నారు. ఇగో గీనెవల్లో కాలేజీ పెద్ద సారట. చెల్లెళ్ళేదో అడుగుతుంటే, అయితే ఏందమ్మా గాయంత దానికే పెద్ద ఇదైతారా, సప్పుడు కాకుండా వర్రి అన్నట్లు బెదిరిస్తుండు. మరి ఆడపొల్లగాళ్ళంటే ఆట బొమ్మలు అనుకున్నాడో ఏమో గాని గీ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది.
చలో మరి ఇవ్వండి మరి పటాస్ న్యూస్ ముచ్చట్టు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.